నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. ఈ రోజు ఒక స్పెషల్ టెంపుల్ కి అయితే వచ్చాము. రంగనాథ స్వామి అంటే మనకి ఎక్కువగా తిరుపతిలో చూస్తూ ఉంటాం. నిద్రపోతున్నట్టు పవన సైన్యంపు మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే సేమ్ రంగనాథ స్వామిని మనం చూసుకోవచ్చు. అందులో ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి. ఇది 400 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మరి లోపల వైకుంఠ ఏకాదశి మనకి ఈ నెల 30వ తారీఖున రాబోతుంది. దానికోసం ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే రంగనాథ స్వామి ఆలయంతో పాటు ఇంకా ఉప ఆలయాలు ఏమేమి ఉన్నాయో మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను, రండి. మనతో పాటు భక్తులు ఉన్నారు. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఆలయానికి రావడం ఎన్నోసారి, అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శశికళ. నేను సఫిల్గూడ నుంచి వచ్చాను. ఇక్కడ జియాగూడలో రంగనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. వైకుంఠ ఏకాదశి చాలా వైభవంగా జరుగుతుంది అని చూడడానికి మొదటిసారి వచ్చాను. ఇక్కడ అంతా మనకి రెనోవేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా గ్రాండ్ గా ఉంటుంది అని ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశికి కూడా వద్దామని అనుకుంటున్నాను. ఈ మాసంలో, ఈ ధనుర్మాసంలో రంగనాథ స్వామిని పూజిస్తే చాలా పుణ్యమని మేము ఎంతో ఇదిగా వచ్చాము, ఎంతో భక్తితో. నాతో పాటు మా సిస్టర్స్ కూడా ఉన్నారు. తను ఆల్రెడీ వచ్చింది, మా సిస్టర్. నేను కూడా పోయిన సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు వచ్చానండి. చాలా రష్ ఉండే, తిరుపతి చూసినట్టుగా అనిపించింది నాకు. అందుకని ఈ రోజు ధనుర్మాసంలో రావాలి, ఇక్కడ దర్శనం చేసుకోవాలని చాలా కోరికతో వచ్చాం మేమందరం, మా అక్క చెల్లెళ్ళం అందరం కలిసి. గుడి చాలా బాగుంది, డెకరేషన్ చాలా బాగా చేస్తారండి. వైకుంఠ ఏకాదశి రోజు అయితే తిరుపతికి వచ్చిన ఫీలింగ్ ఉంటది. మేము ప్రకాష్ నగర్ లో ఉంటామండి. మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైము ఇక్కడ జియాగూడల రంగనాథ స్వామి టెంపుల్ ఉంటదంటే వచ్చాను. చాలా బాగుంది. ఇట్లనే మళ్ళీ మళ్ళీ రావాలని, ఆ దేవుడు మా కోరికలు నెరవేర్చాలని మొక్కుకుంటున్నాము. చాలా సంతోషము. సైనిక్పురి నుంచి వచ్చాము. మా అక్క వాళ్ళు వస్తున్నారని మేము కూడా కలిసి వచ్చాము. చాలా బాగుంది గుడి, మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. చాలా బాగుంది. మేము ఇక్కడ రావడం ఫస్ట్ టైం అండి. మేము కూడా మల్కాజ్గిరి నుంచి వచ్చాము. అయితే ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ చాలా విశిష్టత కలిగిన టెంపుల్ అని చెప్పేసి తెలుసుకొని వచ్చామన్నమాట. కోరిన కోరికలు అన్ని తీరుస్తాడన్న నమ్మకంతో వచ్చామండి. రంగనాథ గుడి చాలా ఫేమస్ గా ఉంది. ప్రతి సంవత్సరం వల్లే వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక మంది ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. తండోపతండాలుగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని భగవంతుని ఆశీర్వాదం పొందుతారని. ఈ గుడి నేను ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ గానీ, గుడి ప్రాంతం గానీ చాలా బాగుంది. చాలా సంతోషం ఉంది.